774. సస్పెండ్ చేయాలి అక్రమాలకు పాల్పడుతున్న వాటలు వెంటనే. సస్పెండ్ చేయాలి అక్రమాలకు పాల్పడుతున్న వాటలు వెంటనే విడుదల చేయాలి. నా పేరు వివిఎస్ చైతన్య, అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా అంబేద్కర్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క విద్యార్థి సంఘం మద్దతు తెలపడం జరిగింది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఏఐడిఎస్ఓ, ఏఎస్ఏ, టీఆర్ఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్, బహుజన విద్యార్థి సమైక్య, అదేవిధంగా మహిళా సంఘాలు కూడా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి హాస్టల్ వార్డన్లను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా హాస్టల్ వార్డన్లకు ప్రోత్సహిస్తున్నటువంటి DBCW డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటయ్యను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెస్ బిల్లులను పెండింగ్లో ఉన్నటువంటి మెస్ బిల్లులను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వార్డెన్ పోస్టులు, కుక్, కామాటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా వెనకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో 100 మంది విద్యార్థులుంటే కనీసం ఒక్కడు కూడా సరిగ్గా పడుకోవడం, నిద్రపోవడం లేదు. వాళ్ళకి పెట్టే తిండి మొత్తం తిమింగ్లాల్లా ఈరోజు హాస్టల్ వార్డన్లు మింగేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి హాస్టల్ వార్డన్లు, సార్ ఇక్కడ పిల్లలు ఒక్కరు కూడా లేరు, ఇక్కడ అన్నం ఈరోజు పెట్టారా, ఈరోజు శుక్రవారం, ఈరోజు మంగళవారం, ఈరోజు చికెన్ పెట్టారా అని చెప్పి అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి ABCWలు కానీ, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అధికారిని కానీ మేము అడిగితే, మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేసి ఫోన్ ద్వారా అడిగితే అక్కడ ఉన్నారు, మేము జూమ్ కాల్లో చూసామని చెప్పి చెప్తున్నారే తప్ప మా కళ్ళతో మేమైతే చూసిన పాపం పోలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అటువంటి హాస్టల్ వార్డన్లు ఈరోజు ఒక విద్యార్థికి 1450 రూపాయలు హాస్టల్ వార్డన్లు, చిన్నపిల్లల ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఒక విద్యార్థికి 1450 రూపాయలు హాస్టల్ వార్డన్లు తీసుకుంటున్నారు నెలకి ప్రభుత్వం నుండి. ఆ 1450 100 మందిని ఇక్కడ విద్యార్థి బోగస్ అడ్మిషన్ పేరుతో 100 మంది విద్యార్థులను అక్కడ చేర్చి ఈ బోగస్ అడ్మిషన్ పేరుతో నిలబడిపోతున్నాయి తప్ప ఆ విద్యార్థులు అయితే ఉండడం లేదు. ఈ 1450 100 మందిని తీసుకుంటే 1,40,000 రూపాయలు వీళ్ళు అక్రమంగా సంపాదిస్తున్నారని చెప్పి ASB అఖిల భారత విద్యార్థి బ్లాక్గా అన్ని విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. దీనిపై స్పెషల్ మానిటరింగ్ కమిటీ, విజిలెన్స్ డిపార్ట్మెంట్, ACB, అదేవిధంగా కలెక్టర్ గారు వెంటనే దృష్టి పెట్టి ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని, వాళ్ళకు జిల్లా బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ హాస్టల్ అనే దాంట్లో ప్రధానంగా అనేక ఇబ్బందులు అనేది ఈరోజు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఏదైతే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో ఉన్నటువంటి 300కు పైగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్ళు ఈరోజు అన్నీ కూడా విద్యార్థులు లేరనే ఒక కుంటి సాకుతో ఈరోజు అన్నీ కూడా మూసేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. దీంట్లో ఏదైతే ఈరోజు ప్రధానంగా కనీసం హాస్టల్లో వార్డెన్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు అన్నీ కూడా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో అద్దె భవనాల్లో నడిపించే పరిస్థితి ఉన్నటువంటి ఆ అద్దె భవనాలు కూడా కనీసం మంచి దుస్థితిలో లేదు. ఇది ఏదైతే అన్నీ కూడా శిథిల వ్యవస్థలో పెచ్చులు రాలిపడి విద్యార్థుల మీద పడి ఎప్పుడు పడిపోద్ది, ఎప్పుడు కూలిపోతాయి అనే పరిస్థితిలోనే ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే విద్యార్థులకి ఇచ్చేటువంటి మెనూ ప్రకారంగా ఎక్కడా కూడా ఈరోజు భోజనాలు అనేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా విద్యార్థులకి ఏదైతే ఈరోజు అనేక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఈరోజు కనీసం వాష్రూమ్స్కి ఆడబిడ్డలు ఉండేటువంటి సంక్షేమ హాస్టల్లో కనీసం ఈరోజు వాష్రూమ్స్కి డోర్లు అనేది లేదు. ఈరోజు దాంట్లో భాగంగా ఏదైతే ఈరోజు ఒక ఆడబిడ్డ స్నానం చేసేటప్పుడు మరో ఆడబిడ్డ చున్నీలు కవర్ చేస్తేనే స్నానం చేసే పరిస్థితి కూడా ఈరోజు ఈ దుస్థితి అనేది ఉంది. ఇది వెంటనే సంబంధిత యంత్రాంగం ఎంత జరుగుతున్నా ఏం చేస్తుందనేది ఎంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటు. వెంటనే ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. లేని పక్షంలో SFI మరియు వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా
ఐక్య కార్యాచరణ ఐక్య పోరాటం దశల వారీ పోరాటాలు నిర్మించి ఈ సంస్థలపైన తక్షణమే పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగడానికి ముఖ్య కారణం హాస్టల్స్లో వాటిను అవకతవకలు పాల్పడము. ప్రతి హాస్టల్స్లో మాకు 2 హాస్టల్ ఏంటి, 3 హాస్టల్ ఏంటి, 4 హాస్టల్ ఏంటి అని చెప్పి ఈరోజు బీసీ హాస్టల్స్ వార్డెన్స్ వేయించుకున్న పరిస్థితి జరుగుతూ ఉంది. దానికి కారణం ఒక్కో హాస్టల్ 50,000 నుంచి ₹1,00,000 డబ్బులు మిగిలించుకునే ఉద్దేశంతో ఈరోజు ఒక్కో హాస్టల్ వార్డెన్ 2 నుంచి 3 హాస్టల్ తీసుకునే పరిస్థితి ఉంది. అలాగే ఈ గవర్నమెంట్ మనకు ప్రతి హాస్టల్లో వార్డెన్స్ కానీ, అలాగే కామాటీలు కానీ, అలాగే కుక్కులు కానీ వీళ్ళందరికీ జాబులు ఇవ్వకుండా ఒక్క హాస్టల్లో 2 ఒక్కో హాస్టల్లోకి 2 హాస్టల్కి 3 హాస్టల్కి సంబంధించి ఒక్కొక్క వాటిని వేయడం అనేది ఈరోజు ఈ గవర్నమెంట్లో చూస్తున్న మన దుస్థిత పరిస్థితి. ఇలా కొనసాగితే ఈ హాస్టల్స్లో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళకి పూర్తి పౌష్టికాహారం లభించక వాళ్ళు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపైన వెంటనే గవర్నమెంట్ అయితే ఏమి, కలెక్టర్ గారు అయితే ఏమి, సంబంధిత అధికారులు ఆ వార్డుల పైన చర్యలు తీసుకొని విద్యార్థులకి పౌష్టికాహారం లభించే విధంగా ఈరోజు చూడాలని చెప్పి సందర్భంగా ఎన్ఎస్సీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.